మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగబోతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు. నాయుడుపేట అంబేద్కర్ భవనంలో చెలో పిఠాపురం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పిఠాపురం కార్యక్రమానికి హాజరయ్యే వారి భద్రత బాధ్యత జన సైనికులు తీసుకుంటారని, కార్యక్రమానికి హాజరయ్యేవారు ముందుగా తెలియజేస్తే వాహనాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. సన్నాహాలు చేసుకుంటున్నాం. వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి కన్వీనర్గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడ నుంచి చెలో పిఠాపురం అనే నినాదంతో 13వ తేదీ బయలుదేరుతాం. ఏమైతే మనం బస్సులు ప్రొవైడ్ చేస్తున్నామో, ఎక్కడెక్కడి నుంచి బయలుదేరతాయో, ఎక్కడెక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసామో ఇవన్నీ మనం ఈరోజు సాయంత్రం లోపల జన సైనికులకు అందరికీ, సూళ్లూరుపేట నియోజకవర్గ జన సైనికులకు అందరికీ తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు ఆయన్ని తిరస్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఓటమిని అంగీకరించి గత 5 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి గెలుపోవటంలకి సంబంధం లేకుండా పోరాటాలు చేసి ఈరోజు ప్రజల దీవెనలు అందుకున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజలపైన కక్షగట్టి అసెంబ్లీకి కూడా రాకుండా, కనీసం ప్రతిపక్ష హోదా పక్కన పెడితే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, కనీసం ఆ నియోజకవర్గ సమస్యల గురించైనా అసెంబ్లీలో ఆయన గలం వినిపించాలి. ఒక ఎమ్మెల్యేగా అతని బాధ్యత. ఆ బాధ్యత కూడా విస్మరించి అసెంబ్లీకి రాకుండా ఈరోజు ప్రజలపైన కక్షగట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు రానున్న రోజుల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా అతన్ని గెలిపించరు పులివెందుల ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు, భావితరాల అభ్యున్నతి కొరకు పవన్ కళ్యాణ్ గారు ప్రయాణంలో ఎల్లప్పుడూ మేము తోడుంటాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయం, భావితరాల అభివృద్ధే మా ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.